2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ పార్టీ 2024 ఇంత ఘోరంగా ఓడిపోవడం కారణం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. అధికారం వచ్చిన తర్వాత వైసీపీ మంత్రులు, నాయకులు వ్యవహరించిన తీరు, దానిని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవడం కారణం అంటున్న నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, టీడీపీ నాయకులు తాళ్ళూరు రాముతో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ చిన్న చిట్ చాట్. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అయినా ప్రభుత్వం మారినా కూడా ఈ వైసీపీ నేతలు కూడా ఇంకా మార్పు రాలేదు. ఇక్కడ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రాము గారు ఉన్నారు. రాము గారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏదైతే మనం గతంలో కూడా చూసాము, అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కూడా కొడాలి నాని వ్యాఖ్యలు, అయినా ఓటమి చెందిన కొడాలి నానిలో కూడా మార్పు రాలేదు, ఎందుకని అంటారు? వీళ్ళంతా ఏంటంటే ఒక ఐడెంటిటీ కోరుకుంటారండి. వీళ్ళు ఏంటంటే ఏదన్నా మాట్లాడితే వాళ్ళ గుర్తింపు ఈ మీడియా ప్రాచుర్యం కోసం వీళ్ళని దుర్భాషలాడటము, వాళ్ళ అవతల పెద్దోళ్ళ చిన్నోళ్ళని చూసుకోకుండా అవతల స్థాయి ఏంది, వాళ్ళ ఏంది అనేది, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ వెనకాల చరిత్ర ఏంది అన్నీ మర్చిపోయి అవతలను తిట్టడం వీళ్ళకి ఆనవాయితీ. తిట్టితే వీళ్ళు ఏంటంటే వీళ్ళ నాయకుడి దగ్గర వీళ్ళు మెప్పు పొంది వీళ్ళు పదవులు పొందుతారనమాట. దానికోసం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఐడెంటిటీ, పర్సనల్ ఐడెంటిటీ కోసం వీళ్ళు ఏంటంటే నానా మాటలు మాట్లాడేసి స్టేట్ వైడ్లో పాపులర్ అవ్వాలా అంతే. వీళ్ళ ఏంటంటే దీనివల్ల ప్రజా వ్యవస్థ దెబ్బతింటుంది, ప్రజలు తప్పుదారి పడుతున్నారు. అసలు ఏంది ఈ ప్రజాస్వామ్యంలో మనం ఈ మాటలు మాట్లాడొచ్చా లేదా అని చెప్పనేసి ఏమీ ఉండదు, ఒక ఇంగిత జ్ఞానమే ఉండదు. అసలు వీళ్ళ నాయకులు కాదండి. వీళ్ళు ఏంటంటే పచ్చిగా చెప్పాలంటే వీళ్ళు గూండాలు. వీళ్ళు ఏంటంటే గూండాలని తీసుకొచ్చి ఈరోజు అసెంబ్లీలో పెట్టి ఈరోజు రాజకీయ వ్యవస్థను దిగజార్చారు మన నాయకులు. టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఇంత దరిద్రమైన భాష లేదు కదా. 2014 నుంచి 2019లో స్వచ్ఛమైన భాష, మంచి భాష విన్నాం. కానీ ఈ బూతులు వాడమ్మ మొగుడు, ఈడమ్మ మొగుడు, నా బొచ్చు పీకండి, వాడ తండ్రి అంటాడు. వీళ్ళది ఏంది అసలు? ఈ భాష ఏంది అసలు? నలుగురు కుటుంబ సభ్యులతో కూర్చొని ఈరోజు టీవీ చూసే పరిస్థితి ఉందా? ఎంత దారుణంగా ఉంది. ఈరోజు టీవీ పెట్టాలంటే భయం వేస్తుంది. ఆడపిల్లల్ని లేకపోతే బిడ్డల్ని పక్కన పెట్టుకొని టీవీ వార్తలు పెట్టాలంటే భయం వేస్తూ ఉంది. అంత దుర్మార్గమైన భాష మాట్లాడి ఈరోజు మీరు ప్రజలందరి చేత ఈరోజు అందరు తిడతా ఉన్నారు. ఈరోజు ఏందయ్యా భాష? ఏందయ్యా? ఈరోజు తెలంగాణ పైన ఎక్కడ పోయినా మీ ఆంధ్రాలో ఏందా ఎంత దరిద్రంగా మాట్లాడుకుంటున్నారు? అదే కొడాలి నాని గతంలో టీడీపీ ఎమ్మెల్యే కూడా పనిచేశారు కదా. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇటువంటి భాష అయితే నేను వినలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టారో లేదో ఎందుకో, కానీ అప్పుడు ఇంత ఐడెంటిటీ రాలా. ఇతను ఖచ్చితంగా మనం ఒక ప్రాచుర్యం పొందాలా, ఒక గుర్తింపు పొందాలా, మన ప్రజల్లో మనం ఒక గొప్ప నాయకుడిగా ఎదగాల అంటే మనం అవతలని తిట్టాలా. తిడితే మా నాయకుడు మెప్పు పొందొచ్చు, ప్రజల్లో మనం మంచి గుర్తింపు పొందొచ్చు అనుకుంటున్నారు. నీ నాయకుడు మెప్పు పొందుతావేమో కానీ ప్రజల మనసుల్లో మాత్రం నువ్వు గెలుచుకోలేవు. రోజాని కూడా టీడీపీ నేతలు కూడా అసెంబ్లీలో ఆ రోజు ఏదైతే అవమానించారు కాబట్టి మేము కూడా అసెంబ్లీలో టీడీపీ నేతలు కూడా అవమానించారని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. దీని మీద చెప్తారు? మంత్రి రోజే ఆ రోజు వ్యవహరించిన తీరు వీడియోలు తెప్పించుకొని చూడండి. ఆ రోజు మంత్రి రోజు ఎంత అసభ్యంగా ప్రవర్తించిందో జనాలకు తెలుసు. రోజా మీద ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలా. ఆమె ఖచ్చితంగా అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడి ఆ విధంగా వచ్చేటట్టు చేసుకుంది, కానీ వేరే ఏమీ లేదు. ఇదంతా అవాస్తవాలండి. ఏ రోజైతే వీళ్ళు కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ కొంతమంది రాష్ట్రంలో తయారయ్యి వీళ్ళు ఏంటంటే వీళ్ళ అధినాయకుడు మెప్పు కోసం నానా దుర్భాషలాడటము, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం పబ్లిక్లో, అసలు ఎంత దుర్మార్గమైన భాష అన్న మాట్లాడేస్తున్నారు పబ్లిక్లో. ఇది చాలా ప్రజాస్వామ్యానికి ముప్పుగా వాటిల్లింది. కాబట్టి ఇకనైనా మంచి భాష మాట్లాడతారేమో, ఓడిపోయారు కదా, ప్రజలు బుద్ధి చెప్పారు కదా అనుకుంటే నిన్న చూస్తే మా బొచ్చు బీగతారా? మా బొచ్చు కూడా బీగలేరు. జగన్మోహన్ రెడ్డి బొచ్చు కూడా బీగలేరు. మీ బొచ్చు బీగుతారు అన్నారు. కానీ అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్లో కూడా అదే మాట మాట్లాడారు. తప్పండి. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే తండ్రే తప్పు చేస్తే పిల్లలు ఇంకెన్ని తప్పులు చేస్తారు? మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీరు రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. మీరు ప్రజలకు మంచి చెప్పాలా, మంచి భాష మాట్లాడాలి. మీరు కూడా నా బొచ్చు బీగలేరు అంటే మీ దారిని మీ అనుచరులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంకనైనా మారండి. మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు, కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే మాట్లాడకూడదు. ఇది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి అంతే. ఇంకా జగన్మోహన్ రెడ్డి నేను బీసీ నాయకులు బీసీలందరినీ కూడా న్యాయం చేశాను, ప్రతి ఒక్కరు కూడా బీసీలకి పెద్ద పెట్టేసానని కూడా చెప్తున్నారు. దీని మీద చెప్తారు?
బీసీలకి పెద్దపీట వేస్తే ఈరోజు అసెంబ్లీలో ఆయన ఎంతమంది బీసీలకి ఇచ్చాడు? ఎంతమంది బీసీలు అంటున్నా ఎన్ని సీట్లు అడగటం వల్ల ఎంతమంది బీసీలకి ఇచ్చారు? బీసీలో ఎన్ని కులాలను దగ్గర తీశారు? ఒకటో రెండో కులాలను దగ్గర తీసేసి బీసీలకి ఇచ్చేసానంటే ఇది కాదు. నువ్వు సామాజిక న్యాయం అంటే బీసీలో ఎన్ని కులాలు ఇచ్చావు, ఒక్కొక్క కులానికి ఒక్కో సీట్ ఇచ్చుకుంటావు. మొన్న 2014లో ఈ కులాలకి ఇచ్చాము, 2019లో ఈ కులాలకి ఇచ్చాము, 2024 ఈ కులాలకి ఇచ్చాము చెప్పేసి ఒక రొటేషన్ పద్ధతి పెట్టుకో. ఏమీ లేకుండా ఏదో 2-3 కులాలకి ఇచ్చే వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 5 సంవత్సరాలు కూడా ఏపీలో ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు కూడా మేము కార్పొరేటర్ పదవులు ఇచ్చినామని కూడా చెప్తున్నారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నాయ బ్రాహ్మణులకి ఒక ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, విశ్వబ్రాహ్మణులకి ఇస్తాన్నారు, రజకులకి ఇస్తాన్నారు. అది కానీ మొన్న ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు నాయ బ్రాహ్మణులకి, విశ్వబ్రాహ్మణులకి, రజకులకి అన్యాయం జరిగింది కదా, మొండి చేయి చూపించారు కదా. ఏం చేశారు సామాజిక న్యాయం? అంతా అవాస్తవాలేనండి. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీలు అంటున్నారు కానీ ఇదంతా అవాస్తవాలు, అభూత కల్పన. పదే మీటింగ్లో కూడా నా ఎస్సీ, నా మైనార్టీ, నా బీసీ అని కూడా పదే ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పదే చెప్తున్నారు. అంటే సామాజిక న్యాయం జరగలేదంటారా? ఖచ్చితంగా జరగలేదంటే సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది? ఈరోజు మీరు బీసీలకే అంటున్నారు. బీసీలో ఎన్ని కులాల దగ్గర తీశారు? మీరు ఎమ్మెల్సీలు ఇచ్చేటప్పుడు 1-2 కులాలకే ఇస్తున్నారు, నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు 1-2 కులాలకే ఇస్తున్నారు. అన్ని రకాలుగా మీరు చిన్న కులాలని మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొక్కేసే ప్రయత్నం చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. నా బీసీలు అంటే 1-2 కులాలు నీ బీసీలు గారు, దాదాపు 160 కులాలు ఉన్నాయి బీసీలు. వాళ్ళందరినీ నువ్వు దగ్గర చేసుకుంటే నీ బీసీలు అవుతారు. కాబట్టి సామాజిక న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు మీరు ఓటమి పాలయ్యారు. మీరు కూడా వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీలో కొన్ని నెలలు కూడా మీరు పనిచేశారు. అయితే వైసీపీ పార్టీ నుంచి మీరు అసలు టీడీపీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? నా వ్యక్తిగత సమస్యలండి. ఏంటంటే అక్కడ కూడా నేను ఒక బీసీగా ఉన్నాను కాబట్టి నన్ను చాలా చిన్న చూపు చూశారండి. ఒక బీసీగా నేను ఎన్ని అవమానాలు పడాలో అన్ని అవమానాలు పడ్డాను. ఆదరణ లేదు, ఒక చెయ్యందించే నాయకుడు లేడు. సరే, నేను చాలా అంటే మేము రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒక మంచి స్థాయిలో ఎదగాల, ఒక మంచి నాయకుడికి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పనేసి వైసీపీలో చేరడం జరిగింది. కానీ నాకు ఆదరణ లభించలేదు. అదే వివక్ష. అన్ని కులాలకు కూడా మా వైసీపీ ప్రభుత్వంలో సమన్వయం జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ అవాస్తవాలు. రమ్మండి, చర్చకి రమ్మని చెప్పండి, నేను చర్చకి సిద్ధం. మీరు ఏ కులాలకి న్యాయం చేశారు, ఏ కులాలకి మీరు దగ్గర తీశారని చెప్పని మీరు రాండి. ఏ కులాలకు అన్యాయం అని చెప్పి నేను మాట్లాడితే నేను చర్చకి సిద్ధం. మీరు వైసీపీ పార్టీ అయితే బీసీలకి అయితే అన్యాయమే చేసిందని చెప్పి చెప్తున్నాను నేను. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు కదా. దేనికంటే కార్పొరేషన్ చైర్మన్ అది ఎప్పటి నుంచో ఉన్నాయి కార్పొరేషన్ పదవులు. మిగతా కొన్ని కులాలు తీసుకొచ్చి చేర్చారు. కార్పొరేషన్ పదవులు కాదు మాకు కావాల్సింది. మాకు రాజకీయాల్లో మాకు వాటా కావాలా. మేమెంతమంది ఉన్నామో మాకు అంత భాగస్వామ్యం కల్పించండి. సరే, మాకు అంత లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు, ఎమ్మెల్సీగా వెళ్ళండి. అంటే పెద్ద నామినేటెడ్ పదవుల్లో మమ్మల్ని చేర్చండి. దాదాపు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా. దేనికండి విలువలు? ఉప ముఖ్యమంత్రి అనే దానికి విలువ తీసేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ ఆ పదవికి కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఆ విధంగా చేయాలి. ఒక పదవిని 5 ముక్కలు చేస్తే విలువ ఉండదు కదా, అది కరెక్ట్ కాదు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. మీరు పదే మోహన్ రెడ్డి ఏదైతే చేయలేదంటున్నారు. ఆయనేమో నేను ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా దాదాపు 98% పూర్తి చేశాను కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. అదే 92% పూర్తి చేస్తుంటే మద్యపాన నిషేధం ఏమైపోయింది? అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు, డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తున్నారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు తీసుకొని వస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొని వస్తున్నారు. ముందు డిఎస్సి కూడా వదిలేరు కదా. డిఎస్సి వదిలేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి పథకాలు. ఇవన్నీ కాదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలా. అభివృద్ధి అంటే రోడ్లు వేయటం. రోడ్లు ఈ మధ్య 6 నెలల కిందట్లో రోడ్లు వేశారు. అదే మీరు 5 ఏళ్ల కిందట పడ్డ ఇబ్బందులు, కార్లు ఎన్నిసార్లు కార్లలో పోవాలన్నా, బైకుల్లో పోవాలి, ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి, ఎంతమందికి కింద పడ్డారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పరిశ్రమలు తీసుకొని వచ్చారా? ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది చెప్పండి. మీరు ఈ విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుంటే ఈరోజు నిరుద్యోగ యువత ఈరోజు బాధపడే ఉండేది కాదు కదా. కోట్ల రూపాయల నిధులు తెచ్చాము, అనేక ఫ్యాక్టరీలు కూడా తెచ్చామని కూడా చెప్తున్నారు కదా. ఏ నిధులు తీసుకొచ్చి ఏమైనా ఈ నిధులు ఏమైనా చూపించండి. మీరు నిధులు తీసుకొచ్చి ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇచ్చే పనిలోనే ఉన్నారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, రాష్ట్ర ఆర్థిక పురోగతిని మనం
ఒక ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టే ఈరోజు అతి దారుణమైన ఓటు చవి చూడాల్సి వచ్చింది. లేని పక్షంలో మీరు కానీ కరెక్ట్గా మీకు 151 సీట్లు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చారు. 151 సీట్లు మీకు ఇచ్చారంటే మిమ్మల్ని నమ్మే కదా మీకు ప్రజలందరూ పట్టం కట్టారు. కానీ ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా కొంతమంది మంచి సలహాదారులు లేక మీరు ఈరోజు రాష్ట్రంలో సరైన పరిపాలన చేయలేక 48 మంది సలహాదారులు ఉన్నారు కదా. అంతమంది సలహాదారులు మంచి సలహాలు ఇచ్చుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సీట్లతో తేడాతో ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. ఈవీఎంల మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి కూడా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే మీటింగుల్లో కూడా మాట్లాడిన పరిస్థితి కదా. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా ఈవీఎంలో చదువు లేనోడు ఎవడో మాట్లాడాల్సిందే కానీ ఒక నాలెడ్జి అవగాహన ఉన్నోడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేదానికి అధికారం లేదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు. దీనికి ఒక కమిటీ ఉంటుంది, దీనికి ఒక నిపుణులు ఉంటారు. అందరి పర్యవేక్షణలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఎన్ని పరీక్షించిన తర్వాత ఈవీఎంలు బయటకు వస్తాయి. ఇవన్నీ అవాస్తవాలు అంతే. ఏపీలో శాంతి భద్రతలు చూసాం. దాదాపు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా శాంతి భద్రతలు కూడా చాలా బాగున్నాయి. ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లో కూడా ఏపీని బీహార్ కూడా మార్చారని కూడా కానీ అటు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా పదే చెప్తున్నారు. ఏపీని బీహార్లుగా మార్చారని చెప్తున్నారు కదా. అంటే వీళ్ళు ఏపీని బీహార్గా మార్చేయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. అంతేగాని ఏపీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారవబోతూ ఉంది. కాబట్టి ఏపీ ఎప్పటికీ బీహార్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచివాళ్ళు కాబట్టే ఈరోజు మీకు మంచి న్యాయం చేశారు. ఎందుకంటే చాలామందికి అంచనాలకు అందని విధంగా ఓటర్లు అందరూ కూడా తీర్పు ఇచ్చారు. అంటే మొన్నటిదాకా మనం ఏంటంటే ఓటర్ల అమాయకులు, ఓటర్లు ప్రలోభాలకు లొంగతారు అనుకున్నాం, కానీ ఓటర్లు ఆలోచించారు. కాబట్టి ఏపీ ఎట్టి పరిస్థితుల్లో బీహార్ అయ్యే పరిస్థితి కాదు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడి 2 రోజుల్లోనూ కానీ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు కదా. వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతల మీద దాడులు జరుగుతున్నాయి. స్ట్రీట్ అది వీధి తగాదాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఏంటంటే పార్టీ తగాదాలుగా చిత్రీకరించి కావాలని టీడీపీ మీద ముద్ర వేసి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇవన్నీ ఏంటంటే పాత కక్షలు, పాత పగలు. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టున్నారు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టున్నారు. అంతేగాని ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేసే దాడులు అయితే కాదు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, శాంతి భద్రతల్ని లోపించకుండా ఈ పోలీస్ వ్యవస్థకు కూడా మంచి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో శాంతియుతంగానే ఉంటుంది. ఎటువంటి దాడులు ఉండవు, ఆస్తి నష్టాలు ఉండవు, ఆస్తి దాడులు ఉండవు. అదేవిధంగా కడుపు మీద కట్టే ఇప్పుడు ఒక నాయకుడు మా పార్టీకి పనిచేయలేదని చెప్పనేసి వాడు పొట్ట మీద కొట్టే ప్రయత్నాలు ఉండవు, ఏమీ ఉండవండి. ఖచ్చితంగా మంచి పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు గారు అందిస్తారని మా నమ్మకం మాకు గట్టిగా ఉంది. అంతే. అది అక్రమ ఆస్తి కాబట్టి అందరూ కూడా ఈరోజు కూల్చడం జరిగింది. ఎందుకంటే సంవత్సరానికి 1600 రూపాయలు కట్టి లీజుకు తీసుకోవడం ఎంత దుర్మార్గం అండి. దుర్మార్గాన్ని కూడా కూల్చకపోతే దాన్ని కూడా మీరు మా మీద అక్రమాలు అంటగడితే దీన్ని ఖచ్చితంగా ఒక వైసీపీ మీడియా, వైసీకి సంబంధించిన సొంత మీడియా ప్రచారమే. ప్రజలకు తెలుసు ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది, ఏం జరిగింది అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అక్రమమే, దుర్మార్గమే. నీతి నిజాయితీ న్యాయం అనేది ఖచ్చితంగా వర్ధిల్లుతుంది ఈ ప్రభుత్వంలో. పేదలకు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చామని కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు కూడా పదే చెప్తున్నారు కదా. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటులో అసలు చెప్పుకోదగిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గృహాలు టిట్కో ఇల్లు ఇస్తే వాటిని ఆపేసారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలు కడుపు నిండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తున్నారు పేదవాళ్ళు, లేదంటే స్ట్రీట్ వెండర్సు, తర్వాత మార్కెట్ దగ్గర ఉండే కూలీలు, వీళ్ళందరూ కూడా 5 రూపాయలకి భోజనం టిఫిన్ చేస్తూ ఉంటే అది నిల్వన ఆపేశారు. అదేవిధంగా మద్యం ధరలు అధికంగా పెంచేశారు. ఇవన్నీ ఏంటంటే పరిపాలన అస్తవ్యస్తం చేశారు. అంతేగాని ఏదంటే అది బురదలేయడం మాత్రం అన్యాయం. మీరేమో అన్నా క్యాంటీన్లు ఆపేశారంటున్నారు. అన్నా క్యాంటీన్లో 1000 కోట్ల రూపాయలు కూడా అవినీతి జరిగిందని కూడా వైసీపీ నేత చెప్పారు కదా. ఒక్క ఆధారం అయినా చూపించండి. మీతో పాటు నేను కూడా అవినీతి మీద పోరాటం చేసేదానికి నేను కూడా వస్తాను. ఇవన్నీ అవాస్తవాలు. చాలా ఎంతో పారదర్శకంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ జరిగింది. అది ఇస్కాన్ సంస్థ వాళ్ళు నిర్వహించారు. వాళ్ళకి గవర్నమెంటు 18 రూపాయలు ఏదో రేటు కట్టిస్తే సంథింగ్ ఏదో ఒక అమౌంట్ ఇస్తే మిగతా డబ్బులు వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసి ఇచ్చే విధంగా ఇది జరిగింది.
చాలా నీట్గా చాలా స్వచ్ఛంగా జరిగింది ఈ కార్యక్రమం. దీని మీద అబాండాలు వేస్తే చాలా పాపం అని చెప్తున్నా నేను. 98% కూడా వైసీపీ నేతలు పూర్తి చేశామని కూడా చెప్తున్నారు. మీరేమో ఏం జరగలేదు కూడా చెప్తున్నారు. అయితే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఏం జరగలేదంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఓపెన్గా చెప్పారు, నేను అభివృద్ధి చేసుంటే నాకు ఓట్లేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అభివృద్ధి చేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగలేదు. కాబట్టే ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మాట చెప్పారో ఆ మాట కట్టుబడి ఆయన అభివృద్ధి చేయలేదు కాబట్టి ఓట్లు వేయలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చి 15 రోజుల్లోనే వైసీపీ నేతలపై అనేక దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని కూడా పదే వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు కదా. వీళ్ళ భ్రమ అండి, వీళ్ళ భ్రమ. మా మీదకి వచ్చేస్తారు, మేము అప్పట్లో అక్రమాలు చేసాము, అన్యాయాలు చేసాము, దౌర్జన్యాలు చేసాము, మేము శిక్షించాము, హింసించాము అని చెప్పనేసి వీళ్ళు చేసిన తప్పులన్నీ నెమరు వేసుకుంటూ భయపడిపోతున్నారు. మా మీదకి వచ్చేస్తారేమో, మా మీద దాడులు చేస్తారని చెప్పని ముందస్తుగా ఏంటంటే ముందస్తు ప్రణాళికలు అనమాట. కొడాలని మాటలు ఇవన్నీ ఏంటంటే వీళ్ళు భయపడుతూ ధైర్యం, అసలు మేము భయపడటం లేదని చెప్పి నటిస్తున్నారు. అంటే మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళేంటంటే గతంలో మనం తప్పులు చేసేసాము, ఈ తప్పులన్నీ మాకు చుట్టుకుంటాయేమో, మా మీద దాడులు చేస్తారేమో, పలానా రోజు పలానోడిని కొట్టాము, పలానా రోజు తీసుకొచ్చి కట్టేసాము, పలానా హింసించాము, పలానోడి మీద అక్రమ కేసులు పెట్టాము, ఎన్ని వాళ్ళు గుర్తుకొస్తా ఉన్నాయి. చేసిన పాపాలన్నీ నెమరేసుకుంటా ఉన్నారు. ఆ నెమరేసుకునే క్రమంలో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు భయపడతా ఉన్నారు. అబ్బా ఏందిరా నాయన వీళ్ళు మా మీద దాడులు చేస్తారు అంతే. ఎన్ని ఏంటంటే ఒక అద్భుతం, అదే ప్లానింగ్ ప్రకారమే వాళ్ళు ఎన్ని చేస్తున్నారు, భయపడతా ఉన్నారు. అంతేగాని మాచర్లో చూస్తే ఎంత హింసాత్మకంగా టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు హింసించారు, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఎన్నో ఏరియాల్లో ఈ విధంగా రకరకాల ఇప్పుడు కడప జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ వైసీపీ నాయకులు ఎంతమందిని ఇబ్బంది పెట్టారో అన్నీ ఈరోజు మన పేపర్లో చూసాము, టీవీలో చూసాము, అన్నీ చూసాము. దాడులు జరిగింది ఈ విధంగా టోటల్గా వైసీపీ వాళ్ళే చేశారు, ఇది నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు కోరుకోండి, శాంతియుతంగా పరిపాలన ఉండాలని కోరుకోండి. ఎంతసేపటికి దాడులు చేస్తున్నారు లేని సృష్టించబాగండి. అవి వాస్తవాలు అవుతాయేమో మళ్ళా. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడండి. టీడీపీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పరిపాలన సాగిస్తారు అంతే. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత ఏదైతే ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్లో కూడా చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ బిల్ ఏదైతే ఉందో ఇది చాలా మంచిది, ఇది ఆ ప్రజల ఆస్తుల కోసం పరిరక్షించేదానికి కూడా ఈ బిల్లు మంచిది, ఆ బిల్లుని కూడా మేము వస్తే మళ్ళీ తీసుకొస్తాం అనే విధంగా కూడా మాట్లాడారు. దీని మీద చెప్తారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అనేది దాని మీదే వైసీపీ ఓటమి చెందల. చాలా కారణాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు అభివృద్ధి జరగలేదు, రకరకాల అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. ఏంటంటే ప్రజలు గతంలో ఇప్పుడు ఒక రకమైన ప్రజలు ఆలోచించకుండా గుడ్డిగా ఎవరుంటే వాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్కటే ఇక్కడ పనిచేసింది అనేది కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నిటి వల్ల ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఘోర ఓటమి చెందడం జరిగింది. కాబట్టి ఏం జరిగింది, ఎందుకు జరిగింది అవి మీరు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే అధికారం ఉంది కదా అని చెప్పనేసి నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ప్రతిపక్షాల వాళ్ళని దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి మీరు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళను కొట్టి వాళ్ళ మీదే కేసులు పెడితే ఇట్లాగే ఉంటుంది. అంటే ఆ రోజు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టారని చెప్పి దాడులు చేస్తారు. ఈ రోజు కూడా అందుకని మీరు కూడా ఈ పరిస్థితి తీసుకొస్తున్నారా? 100% ఆ పరిస్థితి ఉండదు. చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి దాడి కాకూడదని చెప్పనేసి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు పదే చెప్తా ఉన్నారు. మనకి పరిపాలన ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం అయిపోయింది. మనం ఖచ్చితంగా మన మంచి పురోగతిని మనం తీసుకురావాలా. రాబోయే రోజుల్లో మంచి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం తయారు చేయాలని చెప్పనేసి ఒక విజనరీతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కఠోర దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు సాధించడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కృషి కానీ ఎంతో ఉంది. వాళ్ళు కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వాళ్ళు తీసిన ప్రజా పోరాటమే ఈరోజు ఒక చరిత్రాత్మకంగా 164 సీట్లు కూటమి విజయం సాధించడం జరిగింది. చూసాం మనం గతంలో ఏదైతే ఉందో పరదాల సాటున ఉండే అమరావతి రైతులు కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతం కానీ
ఇప్పుడు ఈ ప్రజెంట్గా ఈ టీడీపీ ప్రభుత్వం తర్వాత అమరావతిలో ఎలా ఉంది పరిస్థితి? అమరావతిలో అయితే పాపం ఈ అమరావతి రైతులు పండుగ చేసుకుంటున్నారండి, జాతరలు చేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, వాళ్ళు చేసిన పాదయాత్రలు కానీ, వాళ్ళు పడ్డ బాధలు కానీ అది వర్ణనాతీతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తెలియనట్టు. ఒక బిడ్డకి ఒక తండ్రిని చూపించేదానికి నీకు వీళ్ళు ముగ్గురులో మీ తండ్రులు ఎవరో ఒకరిని డిసైడ్ చేసుకునే దానికి తేడా ఉంటుంది కదా. ఆ విధంగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇప్పుడు మన రాజధాని అమరావతి అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆయన ఎప్పుడైతే గతంలో 2014లో అమరావతినిగా ఎన్నుకోవడం, మళ్ళీ 2019లో అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచి అమరావతి మన రాజధాని అని చెప్పడం, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అమరావతి రైతులకైతే నిజంగా వాళ్ళకి నిజంగా వాళ్ళ కష్టం ఫలించిందని చెప్పి 3 రాజధానులు అయితే 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని కూడా వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు కదా. అది ఎప్పుడు జరుగుతుందంటే అది మన ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు కలిగిన రాష్ట్రం ఏదన్నా ఉంటే దాన్ని ఉదాహరణగా చూపించి ఈ విధంగా పలానా ఆంధ్రప్రదేశ్లో, పలానా కర్ణాటకలో, లేకపోతే పలానా యూపీలోనో బీహార్లోనో ఎక్కడో ఒక రాష్ట్రంలో ఈ విధంగా 3 రాజధానులు ఉన్నాయి, ఈ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల ఏది లేకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అంది. ఈ టైంలో ఒక రాజధాని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే అభివృద్ధి బాగా జరగద్ది. కానీ నువ్వు అభివృద్ధి వికేంద్రీకరణ అంటావు. ఇప్పుడు మనం ఏం జరిగిందో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పడలేదు, సచివాలయం ఏర్పడలేదు, శాశ్వత భవనాలు ఏర్పడలేదు, ఏమీ కాకుండానే 3 రాజధానులు అని చెప్పనేసి జనాల్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చేశాడు, అది చెల్లుబాటు కాకూడదు అంటే ఆయన చెప్తే ఏది జరగకూడదు అనమాట. ఇది చాలా పొరపాట్లండి. ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చడం, దానికి అంటే రకరకాల పొరపాట్లు అయితే చాలా ఉన్నాయి. అది తప్పు. అధికారం ఉందని చెప్పని ఎప్పుడు విర్రవీయకూడదు. అధికారం ఉన్నా లేకున్నా కూడా మనిషి విలువగా ఉండాలా. ఆ మనిషిని అధికారం లేనప్పుడు కూడా ప్రజలు విలువ ఇవ్వాలా, గౌరవం ఇవ్వాలా. అతను పోతా ఉంటే మంచి నాయకుడు అని చెప్పుకోవాలా. అంతేగాని అధికారం ఉన్నప్పుడు ప్రజల్ని రకరకాలుగా మాట్లాడి, ప్రజల్ని నాయకుల్ని దుర్భాషలు మాట్లాడి ఈ విధంగా తప్పుదో పట్టించే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అధికారం కోల్పోయినప్పుడు ఇటువంటి బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు భయపడుతున్నారు కదా, దాడులు జరిగిపోతున్నాయి, బీహార్ అయిపోతూ ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని మీరే బీహార్గా తయారు చేసేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్టటి లేకుండా ఇకనైనా తెలుసుకోండి. పదవి ఒకటి, పదవి ఉన్నప్పుడు పదవి లేనప్పుడు ఉండేది కాదు. ఎప్పుడు ఒకటిగా ఉండడమే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలా. కాబట్టి ఇప్పటికైనా చెప్తాను, ఎవరైనా సరే ఇటు తెలుగుదేశం వాళ్ళైనా సరే అధికారం ఉందని చెప్పి విరవీయడం కరెక్ట్ కాదు. ఉన్నా లేకపోయినా కూడా ఒకటిగానే ఉండాలా. అది అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు కదా, అది నేర్చుకోవాలి ఎవరైనా సరే. గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వాల్లో 1-6 ఇల్లులు కట్టించేది వైసీపీ ప్రభుత్వం తర్వాత ఊర్లే అంటే ఊర్లే మేము సృష్టిస్తున్నాము, ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో పెట్టుకునే విధంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది. జగనన్న కాలనీల పేరుతో ఊర్లు కూడా మేము సృష్టిస్తున్నాము, గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేయని విధంగా కూడా మేము అందరికి కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తున్నామని చెప్తున్నారు కదా. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోవాల్సిన పరిస్థితే కానీ వచ్చుంటే మీకు మళ్ళీ వైనాట్ 175 ఉన్నారు కదా, వైనాట్ 175 అనేది ఖచ్చితంగా అయి ఉండేదేమో, మీ కోరిక నెరవేరు ఉండేదేమో. ఆడ ఒకటే మీరు 6 అంకణాల స్థలం ఇచ్చారా లేకపోతే ఇంకేమి ఇచ్చారా అనేది కాదు, ప్రజలకి ఏం మంచి చేసాం. ఏదో 3000 పెన్షన్ ఇవ్వడం, అమ్మఒడి ఇవ్వడం అవి కాదు. భావితరాల భవిష్యత్తు వాళ్ళ మనుగడ ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ మనం ఒక విజనరీ అంటారు దీన్ని. ఒక ప్రణాళిక లేకుండా ఎట్లా పడితే అట్లా పరిపాలించేసి, ఏ పడితే హామీలు ఇచ్చేసి, ఏ పడితే తాత్కాలికంగా ఏదైతే చిన్న వాళ్ళకి ఇచ్చేసేస్తే అది శాశ్వతంగా ఇది ప్రయోజనమా కాదా అని చెప్పని ప్రజలు ఆలోచించింది. ఈ క్రమంలో ఏది కూడా శాశ్వత ప్రయోజనం రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కనిపించలా. అందుకనే ఈ మీరు ఇచ్చిన జగనన్న కాలనీలు అవి ప్రయోజనం అంటే ఏదో కొంతమందికి ఏ గూడు లేని వాళ్ళకి అది ఏదైనా ఉపయోగపడిందేమో, కానీ అది అంత ఉపయోగకరమైనది అనిపించలే. ఎందుకంటే 6 అంకణాల స్థలము ఆ కాంట్రాక్టర్కి మీరు ఏదో ఇచ్చారు, అతను అసలు నాణ్యత లేదు, ఏమీ లేదు, నాసిరకం మెటీరియల్తో వాడి కట్టేశారు. అది వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అంటే ఏది కూడా కరెక్ట్గా జరగల, ఇది ఒక ప్లానింగ్తో జరగదు. ఏదంటే అది ఇచ్చేసేయండి అనేది దానివల్ల ఏంటంటే ప్రజల్లో గ్యాప్ వచ్చింది. కోట్ల రూపాయలతో కూడా రాజకోట కూడా కట్టిన పరిస్థితి.
ఎన్నికల్లో కూడా ఒకటే నినాదం చేశారు, పేదోళ్ళకి పెత్తందారులకి ఎన్నికలు జరుగుతున్నాయి అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పదే బహిరంగ సభల్లో కానీ మీటింగుల్లో కూడా ఒకటే చెప్తున్నారు, పేదోడికి పెత్తందారుల మధ్యనే ఎన్నికల పోటీ ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అయితే ఈరోజు పరిస్థితి అలా ఉందంటారా? అవును, వాస్తవంగానే పేదవాడికి పెత్తందారుడికి జరిగిన ఎన్నికలే ఖచ్చితంగా వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, పేదవాడికి పెత్తందారికి జరిగిన ఎన్నికల్లో పేదవాడైనటువంటి నాయకులు గెలిచారు, పెత్తందారులు ఓడిపోయారు. అంతే, పేదవాడు ఎవరు పెత్తందారులు ఎవరు ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా యాక్టర్ అంతే. ఆయన ఈరోజు జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ఎలక్షన్స్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్వచ్ఛందంగా మంచి నాయకులు ఎన్నుకున్నారు, వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే ఎంతో ప్రజలందరూ తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మంచి మెజార్టీతో ప్రజలు గెలిపించడం జరిగింది. అంటే ఏదైతే రిషికొండలు ఏదైతే భవనం కట్టారో ఆ భవనాన్ని మనకి ఎలాంటి భవనం ఎక్కడ లేదు. ఈ భవనం ఉంటే ఏదైనా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇట్లా ప్రధానమంత్రి కానీ వచ్చినప్పుడు దానికి ఒక విధి ఇంటిగా ఉంటుందని కూడా ఏదైతే మీడియాలో వచ్చిన వార్తలు, మీడియాలో ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏం ఉండేది అనేది కూడా ఒక ఫోటో కూడా రాని పరిస్థితి. అయితే ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాజకోటని రహస్యాన్ని ఏదైతే బయటపెట్టారో అప్పుడు వైసీపీ నేతలు కూడా మేము ఇది కావాలని చెప్పి ఒక విద్యా భవనంగా ఉంటుందని కూడా మేము కట్టామని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ఈరోజు ఓటమి చెందిన తర్వాత, వైసీపీ పార్టీ ఓటమి చెందిన తర్వాత ఆ రిషికొండ భవనాన్ని అందరూ కూడా సందర్శించిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు రాష్ట్రపతి కోసం లేకపోతే ప్రధానమంత్రి వచ్చినప్పుడు వాళ్ళ నివాసం కోసం మేము ఏర్పాటు చేస్తున్నామని. ఈ 5 ఏళ్లలో మీరు ఎందుకు జనాలకి వివరించలేదు? ఒక ఫోటో అయినా ప్రజలకు ఎందుకు మీరు పబ్లిక్లో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? ఈ రోజే మీరు తవుడుకొనేసి మేము అది వీఐపీల కోసం మిమ్మల్ని ఎవడు కట్టమన్నాడండి? వీఐపీలకి ఇక్కడ జనాలు అభివృద్ధి లేక, ఉద్యోగాలు లేక, రోడ్లు లేక, పరిశ్రమలు లేక అల్లాడుతూ ఉంటే మీకు 500 కోట్లు పెట్టి భవంతులు కట్టమని మేము చెప్పామా? ఎవరి డబ్బుతో ఎవరు కడతా ఉన్నారు? ప్రజల సొమ్ము ఇది. ప్రజల సొమ్మును వాడుకునేటప్పుడు ప్రజలకి వివరించాల్సిన అవసరం మీకుంది. మీ సొమ్ము కాదు, మీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అంతేగాని ప్రజల సొమ్ముతో ఏంది? నేను ఈరోజు మంచి చేసుంటే నేను పథకాలు, నీ ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నావా? మా డబ్బులు. కాబట్టి దీన్ని ఈరోజు చాలా దుర్వినియోగం చేశారు. రోజా గారు కూడా మేము ఆ బిల్డింగ్ కడితే తప్పేంటి అనే విధంగా కూడా రోజా గారు మాట్లాడిన పరిస్థితి. దీని మీద రంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అంటారు కదా. తప్పు చేయడం తెలిసిన వాళ్ళు ఆ తప్పుని ఎట్లా తప్పించుకోవాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. అందుకని వాళ్ళు ఏదైనా మాట్లాడేదానికి రెడీగా ఉన్నారండి. వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు మాట్లాడే డిఫెన్సింగ్, ఏదైనా మాట్లాడితే అవతల మాట్లాడితే డిఫెన్సింగ్ కూడా చాలా బాగా డిఫెన్స్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రోజమ్మ చెప్పినా ఏ అమ్మ చెప్పినా మీరు చేసింది తప్పు అయితే దానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఉంది, ఒక వ్యవస్థలు ఉన్నాయి. అవన్నిటి మీద దీని మీద క్షుణ్ణంగా ఖచ్చితంగా వాటిని పరిశీలిస్తారు, విచారిస్తారు, దర్యాప్తు చేపడతారు. న్యాయాలు వాళ్ళే తేలుస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఈ నోరు పారేసుకుంటున్న ఈ మంత్రులకు కానీ చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేనైతే ఒకటే చెప్తున్నానండి, మీకు ప్రజలు పట్టం కట్టారు, మీరు మంత్రులు అయ్యారంటే మీకు మంచి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మీరు మాట్లాడే భాష వల్ల ఈరోజు మీరు మైనస్ అయ్యారని చెప్పనేసి నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీరు మళ్ళీ ఆ భాషను మార్చుకొని మంచి భాషతో ప్రజల వద్దకు వచ్చి మీరు మళ్ళీ ప్రజల దగ్గరికి ప్రతిపక్షంగా మీరు పోరాడి ఒక మంచి ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాడుతూ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి నాయకుల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకి నాయకులకి మధ్య వారధిగా కానీ మీరు పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మళ్ళీ స్వాగతిస్తారు. అంతేగాని ఎంతసేపటికి ప్రతిపక్ష నాయకుల మీద గతంలో ఏ విధంగా దుర్మార్గంగా దాడులు చేశారో ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా అధికార పక్ష నాయకుల మీద అబాండాలు వేయడం, దాడులు చేస్తుండటం, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, ఇన్ని మానుకొని మంచి భాషతో రండి, మాట్లాడేటప్పుడు విమర్శించండి. అంతేగాని కుటుంబ సభ్యులు మాత్రం దయచేసి లాగబాకండి. ఎందుకంటే ప్రజలు దీని గురించి చాలా ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ఓటమి చెందడానికి కారణం కేవలం ఈ భాష, నాయకులు మాట్లాడిన భాష చాలా చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏందబ్బా వైసీపీ వాళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అనేది మాత్రం జరిగింది. ఇప్పుడైనా సరే ఎవరైనా సరే
మాట్లాడే భాష మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటే మంచి రోజులు వస్తాయని చెప్పి చెప్తున్నా అంతే. నెల్లూరు జిల్లాలో చూసాం రాజకీయ పరిణామాలు. నెల్లూరు జిల్లాలతో కూడా ఏదైతే ఉందో గతంలో కూడా మనం ఏదైనా ఒక ఫైర్ యాక్షన్లు కానీ ఒక విపత్తు పరిస్థితి జరిగినప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే సహాయం అందించేదాన్ని కూడా నిర్లక్ష్యం వచ్చింది. అయితే ఏదైతే నిన్న మన నెల్లూరు నగరంలో కూడా జరిగిందో బాధితులు కూడా 24 గంటల్లో కూడా వాళ్ళకి పూర్తిగా నష్టపరిహారం అందించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి చూసారా? నేనైతే ఇంతవరకు నేను చాలా సంఘటనలు జరిగాయి. నెల్లూరులో ఎక్కువ అగ్ని ప్రమాదాలు చాలా చోట్ల జరుగున్నాయి. ఇంత హుటాహుటిన నారాయణ సారు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చాలా బిజీగా ఉన్నారు. అదేవిధంగా అమరావతి డెవలప్మెంటు కార్యక్రమాల మీద ఆయన దృష్టి పెట్టున్నారు. అంత బిజీలో ఉండి కూడా నేరుగా ఆయన పనులన్నీ చూసుకుంటూ నేరుగా నెల్లూరుకు వచ్చి ఆ అగ్ని ప్రమాద బాధితుల్ని పరామర్శించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారాన్ని వెంటనే వాళ్ళకి అందించేసి తర్వాత వాళ్ళకి నేనున్నాను, భరోసాగా ఉన్నామని చెప్పనేసి వాళ్ళకి ఒక బాధ్యతను అప్పచెప్పి దానికి ఒక పర్సన్ని రూప్ కుమార్ యాదవ్ గారిని మీరు దగ్గరుండి వీళ్ళందరికీ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించండి అని చెప్పడం ఎంత ఏంటంటే నారాయణ గారి ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, నిజమైన నాయకుడు ఎలా ఉండాలని చెప్పనేసి నారాయణ సారు చూపించడం, ఇది ఒక ప్రజల్ని ఒక చైతన్యం చేయడం. ఇది అందరూ కూడా మా బాటి యువత మేము కొద్దిగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఇవన్నీ చూసి నేర్చుకోవడానికి మాకు కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. ఎందుకంటే నాయకుడు అంటే ఇలా ఉండాలి అంతే. అసలు మేము ఈరోజు నారాయణ గారి గురించి మేము వింటా ఉంటే ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు ఏంది అంటే చూస్తే ఆయనకి ఒకటే పబ్లిక్ ఉదయం నుంచి రాత్రి దాకా ఎంత టైం అయినా ఎంత ఓపికగా అయినా ఉన్నా అదే చిరునవ్వు, అదే ఆదరణ, అదే పలకరింపు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంతే. ఎంతమంది వచ్చి కలిసినా అదే చిరునవ్వు, అదే పలకరింపు. నాయకుడు అంటే అట్లా ఉండాలా. ఇది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరుకి మంచి నాయకుడిని ఎన్నుకున్నాము. త్వరలో నెల్లూరు కూడా స్మార్ట్ సిటీగా కూడా తయారు చేసేదానికి నారాయణ గారు మంచి ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఆపత్కాలంలో రావడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. కొడాలి నాని గతంలో కూడా 5 సంవత్సరాలు కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా కొడాలి నాని కూడా అసెంబ్లీలో అలా బయట కూడా పదే ఏదే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబాన్ని, టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా పదేగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అయితే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం మారిన తర్వాత మారినా కూడా వైసీపీ నేతలకు కూడా బుద్ధి రాలేదు. కానీ గతంలో కూడా ఏదైతే ఈ ఆరోపణలు అలిగించారో ఇవన్నీ కూడా ఇకనైనా కొడాలి నాని తన వైఖరి మార్చుకొని పద్ధతిగా ఉండి రానున్న ఎన్నికల్లో కూడా పరిస్థితి చేస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని కూడా దూరంగా పెట్టే పరిస్థితి కూడా ఉంది. ఎన్నెలలో చిన్న నెల్లూరు.